అధికారం ఉంటే ఒక భాష, అధికారం లేకపోతే ఒక భాష కూడా మాట్లాడటం కాదు నేను. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మా రాఘవేంద్రరావు సార్ ఏమనుకుంటున్నాను, ఎందుకంటే మాది వెల్దుర్తి కాబట్టి చెప్తున్నా. నా మీద ఉన్న కమిటీలన్నీ మా రఘునందన్ గారిని వేసాను కమిటీలలో మొత్తం. 20 ఏళ్ళు నేను తమ్ముడిని, 20 ఏళ్ళు నేను రైట్ హ్యాండ్ని, 21 ఏళ్ళకు నేను భూ కబ్జాదాన్ని ఎట్లా అవుతున్నావు వాళ్ళకే తెలియాలి. అంటే గట్లున్నారు. మరి మళ్ళీ నేను ఎమ్మెల్యే కూడా 3 ఏళ్ళు అవుతుంది. మరి 3 ఏళ్ళలో ఈ రెవెన్యూ సబ్జెక్టు మోడీ గారి చేతులు ఉండదు, ఈ రెవెన్యూ సబ్జెక్టు అమిత్ షా గారి చేతులు ఉండదు. రెవెన్యూ సబ్జెక్ట్ అంతా మళ్ళీ కేసీఆర్ దగ్గరనే ఉంటుంది. అంటే బట్ట కాల్చి మీదేసి చెరపకురా చెడదవు, చెరపకురా చెడదవు పోయిన వాళ్ళ గురించి మనం. కానీ ఇవాళ ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇర్రిలెవెంట్. ఎందుకంటే వారు ఇక్కడ ముఖ్యమంత్రి ఉండి ఉంటే, ఇక్కడ ఎంపీలు కూడా గెలిచి ఉంటే, ఢిల్లీలో ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు కాపాడే బాధ్యత ఉంటుండే. మనం చూస్తుంటాం, పార్లమెంట్ సమావేశాలు అవుతున్నాయంటే ఎంపీలందరూ పిలిచి ఒక భోజనం పెట్టి మాట్లాడుతుంటారు. ఇది ఇలా అది లేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో మనం సానుభూతి పరులుగా ఉన్నా, దాన్ని సంపూర్ణంగా గెలవాలని చెప్పి కాంక్షించినా కూడా ఇవాళ అది ఇర్రిలెవెంట్, అది మర్చిపోకండి. రెండవ మాట ఏంటిదంటే ఇక కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంత అంటే బాధ అనిపిస్తుంది. ప్రజలు కూడా ఎట్లా చేస్తారో ఒక్కోసారి, అంటే కోపం మీద వేసినట్టు. రేవంత్ రెడ్డి గొప్పతనం గురించో, కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించో వీళ్ళు ఉరగబెడతారని చెప్పి ఓట్లు వేయలే. కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి ప్రజలు భావించారు. కాబట్టి అట్లా దాంట్లో కొద్ది రోజులు బీజేపీనే దీనికి వేదిక అనుకున్నారు. ఎక్కడో ఆ నరేషన్ బిల్డింగ్లో మేము వెనుకబడిపోయినాం కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ దక్కింది, ఓటు గెలిపించాం, సంతోషం. మేము అనుకున్నాం ఏ హామీలు అయితే ఆయన ఇచ్చిండో ఆ హామీల అమలు కోసం కొట్లాడతారని చెప్పి కష్టపడతారని చెప్పి అనుకున్నాం. కానీ ఆయన కూడా కేసీఆర్ గారు ఏ బాటలు నడిచిండో ఇంకొక 4 ఆకులు ఎక్కువ చదువుకున్నాడు అని చెప్తారు కదా. కేసీఆర్ లేదు, కేసీఆర్ జుట్లో పుట్టిన అని చెప్తారు కదా, ఆ జుట్లో పుట్టిన పనే చేస్తాడు. ఏమైనా ఇతర పార్టీలలో ఎట్లా తెచ్చుకోవాలి, ఎట్లా. నిన్న రాత్రి మీటింగ్ అయింది, ఎక్కడో రైలు అయిన దగ్గర ఆపిండ్రు మా బండ్లని. మేము కష్టపడి ఎండాకాలం పూట భద్రాలు తెచ్చుకుంటే ఎక్కడో రైలు అయిన కాడ ఆపిండు, ఎక్కడో ఆపిండు. అంటే ఇక ప్రజలు మీటింగ్ అయిపోయిందని ఒకటి చెప్తాడు, మీటింగ్ మారిపోయిందని ఒకటి చెప్తాడు. అంటే ఎంత లంగమాటలంటే, ఎంత బాధ అనిపిస్తుంది అంటే వ్యవస్థ. నేనేదో పార్లమెంట్ కింద ఒక మీటింగ్ పెట్టుకొని ఇంత ప్రజలకు అప్పీల్ చేద్దామంటే ఎన్ని బాధపడమో మాకు. ఇవాళ అట్లా ఎన్ని హామీలు ఇచ్చిండు. ఇట్లా ఓటేయి ఇట్లా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే మొత్తం ఇట్లా సంతకాలే అన్నాడు. సంతకాలు 2500 రూపాయలు మహిళలకు బ్యాంక్ అకౌంట్ వేస్తా అని చెప్పాడు పర్ మంత్. కళ్యాణ లక్ష్మి ఏం పిషాది, ఆయన ఏమి ఇచ్చిండు, నేను తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. చదువుకునే ఆడపిల్లలకు ఒక స్కూటీ కొనిస్తా అని చెప్పిండు. రైతులకు 10,000 రూపాయలు ఏం కర్మ, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. రైతులే కాదు, వీళ్ళేం పాపం చేసిండ్రు, లీజ్ ఫార్మర్స్ కౌలు రైతులు, వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. అడ్డ మీద కూలీలకు 12,000 రూపాయలు. నాయన 6 హామీలు, 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు చేస్తా అని చెప్పిండు. నేను 6 నెలల నుంచి మొత్తుకుంటున్నా, అయ్యో ఇది కావు పుసుకున్న సుమా, ఈ జనం ఏమైనా మోసపోతారా అని చెప్పాను. మోసపోయింది దానికి. ఆయన మొన్న మా మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు, నేను 6 నుంచి మొత్తుకుంటున్నా, మరి మొన్న మొత్తుకుంటాడు. ఏమంటాడు, ఈయన కనుక ఒక్క రైతు రుణమాఫీ కనుక ఈ ఆగస్టు మాసంలో చేయగలిగితే నేను శాశ్వతంగా రాజకీయాలు తప్పకుండా అని చెప్పి పాపం వారు కూడా దరఖాస్తు రిజైన్ చేస్తాను ఛాలెంజ్ చేశాను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.